అవినీతి పునాదులపై పుట్టిన వైసీపీ కాక్రోచ్ పార్టీ లాంటిదని జగన్ అనడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తే ఆ తర్వాత బొద్దింకలా చేరి విధ్వంసం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే దారిలో వెళ్తామని చూస్తే ప్రజలు ఆమోదించే స్థితిలో లేరని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని డీఎస్సీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి కొంతమంది యువత ఏదన్నా అవినీతి అన్యాయం జరిగితే ప్రశ్నించడం కోసమని ఒక సోషల్ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చారు. అసలు అవినీతి అక్రమాలకే పునాది అయినటువంటి నీ పార్టీ అలాంటిదో తెలుసు. అదేదో అదుర్ సినిమాలో రమాప్రభ సిగ్గుపడుతుంటే బ్రహ్మానందం అంటాడు, అమ్మా నువ్వు సిగ్గుపడమాక మా చచ్చిపోవాలనిపిస్తుందని. ఆ టైప్ లో జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ అని చెప్పి సిగ్గుపడతా ఉంటే మాకు కూడా అలాగే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి అక్రమాలకి ప్యాంటు షర్ట్ వేస్తే మీరు నేను కూడా కాక్రోచ్ అంటే మీరు వేరే టైప్ కాక్రోచ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు, మీరు ఆధారాలతో వస్తామని చెప్పనేసి మొత్తం మా శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు మేము దస్తావేజులు బస్తాలు తీసుకొచ్చాం మీకోసం. కానీ మీరు రాకపోతే నీతిగా నిజాయితీగా పని చేసిన వాళ్ళకి ఉండేటటువంటి దమ్ము ధైర్యం అనేది ఇది. మరి మీరు రాలేదే, మా సవాలు స్వీకరించే దమ్ము మీకు లేదు. డబ్బులు ఇచ్చి పేపర్ లీక్ అని చెప్పి ఒక మాట అంటే ఆ టీచర్లందరూ కూడా ఈ రోజు స్కూల్ కి వెళ్లి పిల్లల మొహం ఎలా చూపించుకోవాలో అర్థం కాక మనోవేదనకు గురవుతున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీంట్లో ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు? నిన్ను కాక్రోచ్ కాదని ఎవరు అండంలా. ఎక్కడ నువ్వు కాక్రోచ్ తెలుసా? బాగా వండి పెడితే బొద్దింగ్ ఆ వంటని అంతా చెడగొడతావు చూడు, వంటింట్లో దూడి నువ్వు అక్కడ కాక్రోచ్. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడుపుతుంటే కాక్రోచ్ లాగా దూడి నాశనం చేసేసావు. ఇప్పుడు మళ్ళా అదే నేను కాక్రోచ్. నువ్వు నిజం ఆ పాపం ప్రెస్ మీట్ అంతా పెడతారు, లాస్ట్ లో నిజం ఒప్పుకొని వెళ్ళిపోతారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మేము హిట్ అవుతాం. అధికారం కోసం నిరుద్యోగుల్ని బలి పశువులు చేయకండి.